ఏమండి, నా ఫోన్ చెక్ చేస్తున్నారేంటి? ఏం లేదు, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను. డోర్ లాక్ చేసుకో. అలాగేనండి. ఏమైందండి, రిటర్న్ వచ్చారు? ఏమైనా మర్చిపోయారా? అయినా నేను డోర్ లాక్ చేసుకోమన్నాను కదా. పనిలో పడి మర్చిపోయానండి. వాలెట్ మర్చిపోయాను. డోర్ లాక్ చేసుకో. ఎవరు ఈవిడ? భాగ్య అండి, నా క్లాస్మేట్. అప్పుడే మర్చిపోయారా? మన పెళ్ళికి కూడా వచ్చింది. పెళ్ళయిందా? ఏమండి? అయ్యిందేమి? నీ భర్త రాకుండా ఒకరిదాని వచ్చావంటే అది అంటే ఎక్కడికి వెళ్ళినా ఊరి మీద ఒంటరిగానే తిరుగుతావా? ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? స్వాతి, మీ ఆయనేటి ఎలా మాట్లాడుతున్నాడు? వాడు ఎంత చేతకాని వాడు, నిన్ను ఒంటరిగా పంపించాడు. చూడండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నీ మొగుడు వేరే దాంతో తిరుగుతూ ఉండాలి, లేదా నీ పెద్ద తిరిగిపోతాను అయి ఉండాలి. భాగ్య ఆగు. భాగ్య 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 ఆగు. భాగ్య భాగ్య. ఏంటి మీ ఆయన? వాడు అసలు మనిషేనా? మరీ సైకోలా ఉన్నాడు. లేదు భాగ్య, మా ఆయన చాలా మంచోళ్ళు, కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది స్వాతి, జాగ్రత్తగా ఉండు. ఏంటండి మీరు చేసింది? నేనేం చేశాను? ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగేనా మాట్లాడతారు? తన్నంటే నీకెందుకు అంత కోపం వస్తుంది? వెళ్దామా? ఉండి ఫోన్ వస్తుంది, మాట్లాడొస్తాను. హాయ్ స్వాతి, ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వేంటి ఇక్కడ? మా హస్బెండ్ తో బ్యాంక్ వచ్చాను. ఓ అలాగా, ఓకే స్వాతి, బాయ్. బాయ్. ఎవడు వాడు? నా క్లాస్మేట్ అండి. అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు కూడా ఫ్రెండ్స్ ఉన్నారా? అదేంటండి అలా అడుగుతున్నారు? ఇంతకీ తన పేరేంటి? రవి. ఎంతవరకు కలిసి చదువుకున్నారు? 10th వరకు. తన ఇల్లు ఎక్కడ? ఇక్కడే హౌసింగ్ బోర్డ్ లో. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారండి? ఏం లేదు, ముందు పద. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నాకు చిన్న పని ఉంది, అది చూసుకుని వచ్చేస్తాను. అలాగేనండి. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారండి? హలో, నీ మొగుడేంటి ఎలాంటి వాడు? ఏమైంది భాగ్య? ఈ రోజు మన క్లాస్మేట్ రవి నేను కలిసాడా? కలిశాడు. నీతో మాట్లాడాడని మీ ఆయన రవిని కొట్టాడంట. ఏమండి, మీరు రవిని కలిసారా? వాడిని ఎందుకు కొట్టారండి? నీ పేరేంటి? రవి. నువ్వు ఇంతకుముందు మీట్ అయిన అమ్మాయి ఎవరు? తన నా క్లాస్మేట్. నువ్వెవరు భయ్యా? ఇద్దరు కలిసి ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకు చదువుకున్నావు. అసలు నువ్వెవరు భయ్యా? ఇందా నువ్వు మాట్లాడిన అమ్మాయి భర్తని. పెద్ద సైకోలా ఉన్నాడు రా వీడు. ఏమన్నావురా? నేను చెప్పాను కదండి, అయినా మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు అడిగారు? అంటే నా మీద నమ్మకం లేదా? నాకు ఒక డౌట్, నా మీద నమ్మకం లేదా లేకపోతే అనుమానమా? ఓ నన్ను సైకో అన్నాడు. సైకో అంటే కొట్టేస్తారా? ఇప్పుడు నేను కూడా సైకో అంటే నన్ను కూడా కొడతారా? అమ్ము నీకు కావాలని కొట్టలేదు, వాడు అలా అనేసరికి అలా జరిగిపోయింది. లేదండి, మీకు నా మీద ఉన్నది అనుమానం. అంత అనుమానం ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నారు. అమ్ము ఒకసారి నేను చెప్పేది వింటా, నువ్వు అంటే నాకు పిచ్చి ప్రేమరా. నాకు అలాంటి సైకో ప్రేమ వద్దండి. అమ్మతో మాట్లాడినా అనుమానిస్తారు, తమ్ముడితో మాట్లాడినా అనుమానిస్తారు. వీధిలో అందరూ నన్ను ఎలా చూస్తున్నారో మీకు తెలుసా? ఇంక నేను మీతో ఉండలేను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అమ్ము నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను రాక్షసుని అయిపోతాను. అమ్ము నన్ను వదిలేసి వెళ్ళిపోకరా, నీకు నచ్చినట్టుగా ఉంటాను. నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? ఏంటండి బెదిరిస్తున్నారు? మీరు ఎంత బెదిరించినా నేను మాత్రం ఉండను. అమ్ము ప్లీజ్ అమ్ము, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, మళ్ళీ నన్ను అనదం చేయకు. మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇంకొక నిమిషం కూడా ఇక్కడ నేను ఉండను. అమ్ము నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అమ్ము నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఏం చేయాలి? ఏం చేయాలి? నన్ను వదిలేసి వెళ్తే చంపేస్తాను. చచ్చేదాకా నాతో ఉండాలి. అర్థమైందా? అర్థమైందా? నీలాంటి సైకోడి దగ్గర ఉండే కన్నా చచ్చిపోవడం మంచిది. నిన్ను కన్నా, కన్నా ఏమైంది కన్నా? డాక్టర్, మా ఆయనకి ఏమైంది? స్వాతి, మీ హస్బెండ్ నీతో ఎలా ఉంటారు? చాలా ప్రేమగా ఉంటారు డాక్టర్, కానీ ఒక్కొక్కసారి మాత్రం సైకోలా బిహేవ్ చేస్తున్నారు. రీసెంట్ డేస్ లో అయితే నేను ఎవరితో మాట్లాడినా భరించలేకపోతున్నారు. ఆయనతో ఉండాలంటేనే భయమేస్తుంది డాక్టర్. పెళ్లికి ముందు మీ వారి కోసం నీకేమైనా తెలుసా? ఆయన ఒక అనాథని తప్ప నాకు ఇంకేం తెలియదు డాక్టర్. ముందు మీ వారి కోసం పూర్తిగా తెలుసుకో స్వాతి. అసలు మా ఆయనకి ఏమైందో చెప్పండి డాక్టర్. నీకు రాఘవ్ తెలుసా? తెలియదు డాక్టర్. అసలు ఆ పేరుతో నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. అసలు ఈ రాఘవ్ ఎవరు? మీ ఆయనలో ఉన్న ఇంకో పర్సనాలిటీ పేరు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అసలు మా ఆయనలో వేరే వ్యక్తి ఉండడం ఏంటి? దీన్నే మల్టిపుల్ స్పిరిట్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు స్వాతి. మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు డాక్టర్. ఒక వ్యక్తి జీవితంలో ఏదో బలమైన సంఘటన జరగడం వల్లే ఈ డిజార్డర్ వస్తుంది. అలాగే మీ ఆయన జీవితంలో కూడా ఏదో జరిగే ఉంటది, అది తెలుసుకో ముందు. ఇది ఎలా క్యూర్ అవుతుంది డాక్టర్? అది నీ చేతుల్లోనే ఉంది స్వాతి. ఓకే డాక్టర్, ఇంక నేను వెళ్తాను. స్వాతి, నీ వెల్విషర్గా నేను ఒక మాట చెప్తాను, గుర్తుంచుకుంటావా? చెప్పండి డాక్టర్. మనిషి ముఖ్యమైతే తప్పును మర్చిపో, తప్పే ముఖ్యమైతే మనిషినే మర్చిపో. అలాగే డాక్టర్.
నాకేమైందిరా? మీకేం కాలేదండి, పదండి ముందు ఇంటికి వెళ్దాం. అమ్మ ఏం చేస్తున్నావురా? కొంతసేపు మీరేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు చూడండి, ఎందుకు నన్ను ఇప్పుడు ఎలా రెడీ చేసావు? చూడండి ఇప్పుడు ఎంత బాగున్నారు. ఏమండి రాఘవ్? ఎందుకు రాఘవ్ నా మీద నీకు అంత అనుమానం? నేనేం తప్పు చేశానని నన్ను ఇంతలో బాధ పెడుతున్నావు? నేను నా భర్తతో కలిసి ఉండడం నీకు ఇష్టం లేదా? విడిపోమంటావా? ఇప్పుడు కాకపోయినా నువ్వు ఏదో రోజు వాడిని వదిలేస్తావు కదా. నా భర్తను నేనెందుకు వదిలేస్తాను రాఘవ్? మీ బుద్ధి అదే కదా, నమ్మిన మనిషిని నడవడం మీద వదిలేసి వెళ్ళిపోవడం. మీరు ఎందుకు ఉన్నదాంతో సంతృప్తి పడలేరు? అందరూ అలా ఉండరు రాఘవ్. అందరూ అలానే ఉన్నారు. చూడు, నేను ఉన్నంత వరకు రాజేష్ ఎవరి దగ్గర కూడా మోసపోను. చూడు స్వాతి, మీ ఆయన సైకో అన్నావు కదా, పుట్టుకతో ఎవరు సైకో అవరు. తన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్లే సైకోలా మారుతారు. చెప్పొదినా. కుమార్, నేను నిన్ను అర్జెంట్ గా కలవాలి. ఏమైంది వదినా? కలిసిన తర్వాత చెప్తాను. రేపు మా గ్రౌండ్ దే కలుస్తాను వదినా. సరే కుమార్. ఏమైంది వదినా అంత అర్జెంటుగా రమ్మన్నారు? ఎందుకు అన్నయ్యగా ఉన్నాడు? మీ అన్నయ్య కోసం తెలుసుకుందామని నేను రమ్మన్నాను కుమార్. అన్నయ్యకి ఏమైంది వదినా? మీ అన్నయ్య కోసం చెప్తాను, కానీ ముందు నేను అడిగిందా నీ సమాధానం చెప్పు. ఏంటి వదినా? రాఘవ్ ఎవరు? ఇప్పుడు రాఘవ్ కోసం ఎందుకు అడుగుతున్నారు వదినా? అసలు రాఘవ్ మీకెలా తెలుసు? అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారా? పెద్ద సైకోలా ఉన్నాడు రా వీడు. ఏమన్నావురా? నువ్వు వదిలేసి వెళ్తే చంపేస్తాను. చచ్చేదాకా నాతో ఉండాలి. అర్థమైందా? అర్థమైందా? దీన్నే మల్టిపుల్ స్పిరిట్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు స్వాతి. చెప్పు కుమార్, మా ఆయన కోసం నాకన్నా నీకే బాగా తెలుసు. మీ అన్నయ్యని అలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నా కాపురం నీ చేతిలోనే ఉంది. ప్లీజ్ చెప్పు కుమార్. చెప్తాను వదినా. అసలు ఏం జరిగిందంటే, నేను అన్నయ్య ఇంకా రవి ముగ్గురం ఒకే అనాథాశ్రమంలో పెరిగాం. అన్నయ్య బాగా చదువుకుని జాబ్ సంపాదించాడు. అన్నయ్యకి జాబ్ వచ్చిన తర్వాత మా ముగ్గురం కలిసి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. అన్నయ్య మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాడు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, రైస్ పెట్టాను, కర్రీ పాయడం కర్రీ తెచ్చుకుని తినండి. అనియా కాలేజ్ ఫీజు కట్టలేదు, నువ్వు హాల్ టికెట్ ఇవ్వలేదు. ఈరోజు శాలరీ పడుతుంది రా, రేపు కట్టేస్తానని చెప్పు. సరే అనియా. అవును, క్యాంపస్ ఇంటర్వ్యూ ఎప్పుడు? ఎల్లుండనియా. బాగా ప్రిపేర్ అవ్వు. అన్నయ్య, రవి నీతో ఏదో చెప్తాడంట. ఏంటి రవి? ఏం లేదనియా, వాడు ఊరికే అంటున్నాడు. ఓకే నేను వెళ్తాను, జాగ్రత్త. రే, అన్నయ్యకి నీ లవ్ కోసం చెప్పలేదారా? అన్నయ్యతో చెప్పడానికి ధైర్యం సరిపోలేదురా. అన్నయ్యతో చెప్తే అర్థం చేసుకుంటాడ్రా. అర్థం చేసుకుంటారా, కానీ అన్నికి ముందే భయం ఎక్కువ. ఈ లవ్ల వల్ల నాకు ఏదో అవుతుందని భయంతో కాదంటే. అది నిజమేరా. మన ముగ్గురిది ఒక రక్తం కాకపోయినా సొంత తమ్ముడిలా చూసుకుంటున్నారా. అవునరా, ఇలాంటి అన్ని దొరకని మన అదృష్టం రా. ఇంక చూస్తున్నాడు, ఫోన్ వచ్చింది కదా, వెళ్ళు. ఓడి అమ్మ లేట్ అయిపోయిందే. సారీ రా, ఫ్రెండ్కి అర్జెంట్ పని అక్కడికి వెళ్ళాను, అందుకే లేట్ అయిపోయింది. ఎప్పుడు నువ్వు టైంకి వచ్చా చెప్పు, ప్రతిసారి ఇలానే వస్తావుగా. అది కాదురా, నేను చెప్పింది నిజం రా. ఇంకా ఆపుతావా? ప్రతిసారి నేనే పిచ్చిదాన్ని ఎదురు చూడాలి, నువ్వు మాత్రం టైంకి రావు. ఇంకా విషయం వదిలేస్తావా? ఎందుకు అంత అర్జెంట్గా రమ్మన్నావు? మా ఇంట్లో మ్యాచింగ్స్ చూస్తున్నారు. ఈ విషయం చెప్పడానికి రమ్మన్నావా? మీ ఇంట్లో ఎప్పుడు జరిగింది ఇదే కదా. ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పి మ్యాచ్ క్యాన్సిల్ చేసేదాన్ని. ఈసారి మాత్రం నా చేయి దాటిపోతుంది అనిపిస్తుందిరా. అయితే పెళ్లి చేసుకుంటావా? అలా జరగకూడదని నేను నీకు చెప్తున్నాను. త్వరగా వచ్చి మా ఇంట్లో మాట్లాడరా. చేతిలో జాబ్ లేకుండా ఏమని వచ్చి మాట్లాడాలరా? ఇన్ని నెలలు ఆపావు కదా, ఇంకొక నెల ఆపు చాలు. ఇన్ని నెలలు ఏం చేయలేంది, ఒక నెలలో ఏం చేస్తావు? ఎల్లుండి మా కాలేజ్ లో క్యాంపస్ సెంటర్ జరుగుతాయి, అందులో జాబ్ కొట్టి మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. చూడు, నువ్వు నా లైఫ్ లో లేకపోతే నేను చచ్చిపోతాను రా. ఇప్పుడు ఆ ఆకలి ఎందుకురా? ఆకలేస్తుంది, పద ఇల్లు ఏమైనా తిందాం. హర్ష ఏంటి ఈ టైంలో ఎక్కడ ఉంది? ఎందుకు పక్కన ఉన్నాడు ఎవడో? ఈ టైంలో డాడీ కాల్ చేస్తున్నారేంటి? రే ఉండరా, డాడీ కాల్ చేస్తున్నా, నేను బయలుదేరేస్తాను. ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతాను అంటావు ఏంటి? నేను వచ్చి చాలాసేపు అయిందిరా, నువ్వే ఇప్పుడు వచ్చావు. నేను ఇంటికెళ్ళా కాల్ చేస్తాను. బాయ్ బాయ్. ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళావమ్మా? మను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాన్న, ఎగ్జామ్స్ కదా, ప్రిపేర్ అవుతున్నాను. ఓ అలాగా. ఏమైంది నాన్న అలా అడిగారు? ఏం లేదు తల్లి, నేను చూసిన సంబంధం గురించి ఏం చెప్పలేదు. నాన్న చదువుకుంటున్నాను కదా, అప్పుడే చేసుకోవాలని లేదు నాన్న. ఎవరు లవ్ చేస్తున్నావా? చెప్పు తల్లి. అదేం లేదు నాన్న. రవిని ఇంటికి వచ్చాను రా, నాన్నకెందుకో నా మీద డౌట్ వచ్చినట్టు అనిపిస్తుంది. హర్ష, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే? రవితో బయటకు వెళ్ళావు కదా. దీనికైనా ఇంత కంగారుగా వచ్చావు? అవునే, నీకెలా తెలుసు? మీ నాన్న చెప్పారు. మా నాన్న చెప్పారా?